బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మళ్లీ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 మావోయిస్టులు మృతి చెందగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే కాల్పుల్లో మావోయిస్టులు భారీగానే మృతి చెంది ఉంటారని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. డిఆర్జీ, ఏఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలు ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో ఎదురు కాల్పులు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి. ఇప్పటికే దంతెవాడ, బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కూడా అటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మాత్రం వరుసగా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ఈ ఎదురు కాల్పులు ఇప్పటికే 3 అంటే మావోయిస్టులు కూడా మృతి చెందినట్లుగా కూడా అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం నేపథ్యంలోనే ఇటు భద్రతా బలగాలు ఒక్కసారిగా అటు కూంబింగ్ అయితే సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే దాడికి పాల్పడినటువంటి మావోయిస్టులను అటు భద్రతా బలగాలు అయితే మట్టుబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఘటనా స్థలంలో ఇంటాస్ రైఫిల్ తో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నా అని చెప్పేసి అయితే ఎస్పీ గౌరవరాయ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్టులు ఈ వరుస ఎన్కౌంటర్లతో ఇటు ఇంద్రావతి అటవీ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు ఉన్నారో సమాచారం మేరకే ఇటు భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ అయితే చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు మావోయిస్టు పార్టీలు కూడా తాము అంటే శాంతి చర్చలకు ముందుగా ఉన్నాము, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, తుపాకులు పక్కకు పెడతామని చెప్పేసి లేఖలు విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ఇటు భద్రతా బలగాలు కూడా వరుసగా కూంబింగ్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు అయితే మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే మనకు సమాచారం అవుతుంది. ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తే ఇక భద్రతా బలగాలు తిరిగి వచ్చిన తర్వాత మాత్రం ఇటు పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి అటు అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే మావోయిస్టులు వరుసగా అంటే అటవీ ప్రాంతం నుంచి కూడా వేడి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. జనజీవన స్రవంతిలో కలిసిన ప్రతి మావోయిస్టు కూడా తక్షణ సాయం కింద 25,000 రూపాయలు కూడా ప్రకటిస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపుగా 500 మంది కూడా మావోయిస్టులు కూడా లొంగిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ఇయర్ లో మాత్రం జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా 123 మంది మావోయిస్టులు అసలు బయట, అందులో కీలక నేతలు మురళి కావచ్చు, రేణుక, ఇటువంటి కీలక నేతలు సుధాకర్ లాంటి వారు కూడా చనిపోవడం మావోయిస్ట్ పార్టీకి తీరంలో లోటుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే అబుజ్మడ్ ప్రాంతంలో ఇప్పటికే 2026 మార్చి 31 మాత్రం మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మావోయిస్ట్ రహిత దేశంగా కూడా తీర్చిదిద్దామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే మావోయిస్టులపై అయితే ఉక్కుపాదం మోపుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు 12 రాష్ట్రాల నుంచి ఇప్పటికే 6 రాష్ట్రాలకు కూడా పడిపోయాయని చెప్పేసి అటు కేంద్ర హోంమంత్రి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ కూడా ఈ ప్రాంతంలో బిజాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అడవిలో కూడా ఆయన తిరుగుతూ కూడా ఇటీవల సంచారం చేశారు. ఇప్పటికే అటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి అబూజ్మడ్ కావచ్చు, దంతెవాడ, బస్తర్, సుక్మా జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఏరియల్ సర్వే కావచ్చు, అదేవిధంగా డ్రోన్ల ద్వారా కూడా నిఘాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ అటు ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పిఎల్జీ నేతలు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్న నేపథ్యంలోనే ఇటు మావోయిస్టు పార్టీలపై కూడా మావోయిస్టులపై కూడా ఇటు భద్రతా బలగాలు విరుచుకుపడటం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆవాస ప్రాంతాల ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలో తమకు విముక్తి లభిస్తుంది. ఇప్పటికే అటవీ ప్రాంతం కూడా అటు బాంబుల మూతతో దత్తరిల్లటం, అటు కొంతమంది అసూలు బాయటం కూడా వారికి కొంత ఆటంకంగా ఉన్న నేపథ్యంలోనే ఇటు మావోయిస్టు పార్టీ కూడా తాత్కాలికంగా శాంతి చర్చలకు సిద్ధమని చెప్తున్న నేపథ్యంలోనే మాత్రం ఇటు వరుస ఎన్కౌంటర్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 120 మంది కూడా చనిపోవడం కూడా ఆ పార్టీకి కొంత తీరని లోటు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో ఇప్పటికే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.
న్యూస్.